తర్వాత ఆ చిన్నవాడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. ఆస్తి వచ్చింది, తీసుకున్నాడు, వెళ్ళిపోయిండు. కొద్దిగా మిగిలిస్తే అన్నయ్య వాడుకుంటాడు అనుకున్నాడేమో, మొత్తాన్ని కూర్చుకోండు. ఎక్కడ అమ్మేసుకున్నాడు, డబ్బులు తీసేసుకున్నాడు, వెళ్ళిపోయి జలసాలు చేసాడు. దుర్వ్యాపారం, పనికి మాకు పనులన్నీ చేసిండు. ఎంతసేపటికి ఈ లోకంలో ఉన్నదాన్నే కోరుకోండి, పైనే చూసిండు. లోకం బాగా అనిపించింది, వెళ్ళిపోయిండు. ఉన్నది మొత్తం ఖర్చు చేసేసుకోండి. దేవుడు కూడా ఏం చేస్తాడా అన్నట్టు చూస్తున్నాడు. ఇచ్చాడు కదా, ఆస్తి ఇచ్చేసాడు కదా తండ్రి, ఏం చేస్తాడా అన్నట్టు చూస్తున్నాడు. ఈ రోజుల్లో మనం కూడా అట్లానే ఉన్నాము. అంటే ఫ్రీడమ్, స్వాతంత్రం మనకు కావాల్సింది ప్రతి తల్లిదండ్రుల నుంచి కానీ లేకపోతే